అంతలో విలియమ్స్ వచ్చి అలీషియాని చంపే, లేకుంటే మన సీక్రెట్స్ అన్ని తెలిసిపోతుంది అని జాన్ కి చెప్తాడు. నేను తనని చంపను అని విలియమ్స్ కి చెప్తాడు. జాన్ కి మెర్సీ కూడా కనిపిస్తుంటుంది. జాన్ అరిచి చెప్తుండడం విని అలీషియా భయపడిపోయి బాబుని తీసుకుని బయటకు పరిగెడుతుంది. వెళ్లి కార్ స్టార్ట్ చేస్తుంది. అంతలో జాన్ వచ్చి కార్ కి అడ్డంగా నిలబడి, నాకు ఇప్పుడు అన్ని అర్థమయ్యింది, నేను నాలోనే భ్రమిస్తున్నా, ఇవంతా నా ఆలోచనలే, ఎందుకంటే చాలా ఇయర్స్ గా మెర్సీని చూస్తున్నా, తను అంతే ఉంది, పెరగట్లేదు అని రియలైజ్ అవుతాడు. అది విని అలీషియా డాక్టర్ ని పిలుస్తుంది. డాక్టర్ మళ్ళీ జాన్ కి ట్రీట్మెంట్ చేయాలి అంటాడు. దానికి జాన్ ఒప్పుకోడు. నా ప్రాబ్లం నాకు బాగా అర్థమైంది, ఈ ప్రాబ్లం ని నేనే సాల్వ్ చేస్తా అంటాడు. అలీషియా డాక్టర్ ని పంపించేస్తుంది. జాన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్లి మార్టిన్ ని కలుస్తాడు. అక్కడ మార్టిన్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా పనిచేస్తుంటాడు. ఇక్కడే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నేను నార్మల్ అవుతా అని నమ్మకం నాకు ఉంది అని అంటాడు. మార్టిన్ అందుకు ఒప్పుకుంటాడు. లైబ్రరీలో జాన్ తన పని మొదలు పెడతాడు. ఇలా వర్క్ లో ఉన్నప్పుడు చార్లెస్, మెర్సీ అండ్ విలియమ్స్ వచ్చి తనని ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ